పవన్ కళ్యాణ్. ఈ పేరు వినగానే యువతకి ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. ఒళ్ళంతా పవర్ జనరేట్ అయినట్టు ఉర్రూతలో ఎక్కిపోతారు. అసలు ఒకప్పుడు ప్రపంచంపై విరక్తి పుట్టి చనిపోదాం అనుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు ఇన్ని కోట్ల మంది యువతకు ఆదర్శంగా ఎలా ఎదిగాడు? చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి పార్టీ విషయాలలో గొడవలు ఇంకా జరుగుతున్నాయా? అసలు సినిమాలే వద్దనుకుని తానే సొంతంగా జనసేన పార్టీ పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు? ఈసారి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలిచేందుకు ఏం చేయబోతున్నారు? ఇలా పవన్ కళ్యాణ్ చిన్నతనం నుండి ఇప్పటి జనసేన పార్టీ స్థాపించి రాజకీయ నాయకుడిగా ఎదిగే సమయంలో ఎన్ని అడ్డంకాలను దాటి మెగాస్టార్ తమ్ముడి అన్న స్థాయి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా దేవుడు అన్న స్థాయి వరకు ఎలా వచ్చాడో, తన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ లో అయినా మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాపట్లలో 1971 సెప్టెంబర్ 2న కోనిడేళ్ల వెంకటేశ్వరరావు గారు, అంజలీదేవి గారు దంపతులకు పవన్ కళ్యాణ్ గారు 3వ కుమారుడిగా జన్మించారు. అన్నయ్యలు చిరంజీవి గారు, నాగబాబు గారు అయితే అక్కలు దుర్గా గారు, మాధవి గారు. వీళ్ళందరిలోనూ పవన్ కళ్యాణ్ గారే ఆఖరి వారు. ఇందులో మనకి తెలిసిన సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరు దుర్గా గారి పిల్లలు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వభావంతో ఎప్పుడు తనలో తానే మాట్లాడుతూ ఎక్కువ ఆలోచిస్తూనే గడిపేసేవారట. ఇది గమనించిన ఇంట్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి దిగులు చెందుతూ ఉండేవారు. పవన్ కళ్యాణ్ చదువు సంగతికి వస్తే ప్రైమరీ స్కూల్ మొత్తం బాపట్లలోనే జరిగింది. కానీ వీళ్ళ నాన్నగారు పోలీస్ ఆఫీసర్ గా పనిచేయడం వల్ల ఎప్పుడూ ఏదో ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవారు. ఇక ఇలా వాళ్ళు నెల్లూరుకి వచ్చిన తర్వాత తన 8వ తరగతి నుండి ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నారు. దాని తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశారు. ఇలా తన చదువుని పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం చేయాలని ఉండేది కాదు. ఈ సమయంలోనే చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఇలా అన్న స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి తనకంటూ గుర్తింపుని తెచ్చుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. ఎప్పుడు చూసినా పుస్తకాలు చదువుతూ ఉండేవారు. వాటిలో ఈయనకి గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల గురించి, దేశంలో జరిగే అన్యాయాల గురించి, ఇలా ఎన్నో వాటి గురించి పుస్తకాల ద్వారా చదువుతూ ఉండేవారు. ఈయనకి చెగువేరా జీవిత చరిత్ర అంటే చాలా ఇష్టం. చెగువేరా జీవితం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వాటిని తన జీవితంలో అవలంబించుకుంటూ ఆయన స్ఫూర్తితోనే ఎన్నో విషయాలను ప్రజల్లోకి తెలియపరుస్తూ ఉంటారు. ఇక ఈయన స్పీచ్లలో చెగువేరా ప్రస్తావన ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇలా పుస్తకాలతో కాలం గడిపిస్తున్నాడని, ఏం చేయకుండా ఒక్కడే అలా ఉండిపోతున్నాడని ఇంట్లో వాళ్ళు చిరంజీవి గారికి చెప్పడంతో చిరువు గారు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి అసలు నువ్వు జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావని అడగగా నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించుకుని చెప్తా అని అన్నారు. అప్పుడు చిరువు గారు సరే, ఒకవేళ ఏం చేయాలో తెలియకపోతే అన్నయ్య నాగబాబులా సినిమాలలో ఏదో ఒక పని చేసుకుందు గాని అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు. అలా కొన్ని రోజులు బాగా ఆలోచించుకుని సినిమాలలోకి రావాలని అనుకున్నారు. మొదట్లో డైరెక్టర్ గా సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పటికీ చిరంజీవి గారి సలహాతో హీరోగా నటించాలని అనుకున్నారు. ఇక అన్న వదిలిన సపోర్ట్ తో సినిమాల్లో హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. యాక్టింగ్ నేర్చుకునేందుకు సత్యానంద్ గారి దగ్గర 6 నెలల శిక్షణ పొందారు. తన 26 ఏళ్ల వయసులో అంటే 1996లో ఏవివి గారి డైరెక్షన్ లో అక్కడి అమ్మాయి ఇక్కడి అబ్బాయి సినిమాతో హీరోగా మొదటిసారి టాలీవుడ్ లోకి తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు. మొదట్లో అందరూ చిరంజీవి తమ్ముడని తెలుసుకుని థియేటర్ కు వెళ్లి చూసేవారట. ఈ సినిమాలో ఆయన చేసిన కార్ల స్టంట్లు అప్పటి యువతకు ఎంతగానో నచ్చింది. మొదటి సినిమాతో యావరేజ్ టాక్ తో చిరంజీవి తమ్ముడని తన సినీ జీవితం ఎలా మొదలైంది. తన రెండవ సినిమా అయిన గోకులంలో సీత ముత్యాల సుబ్బారావు గారి దర్శకత్వంలో 1997 ఆగస్టులో మొదలైంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి జరిగింది. కానీ ఈ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. వాళ్ళ పెళ్లి జరిగిన సంవత్సరానికి వీళ్ళిద్దరూ విడిపోయారు. అదే సంవత్సరంలో గోకులంలో సీత సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తరువాత 3వ సినిమా సుస్వాగతంతో మంచి పేరు వచ్చింది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తొలి ప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి యూత్ లో మంచి ఫాలోయింగ్ రావడంతో యూత్ ని ఇన్స్పైర్ చేసే సినిమాలు చేయాలని 1999లో తమ్ముడు సినిమాతో ముందుకు వచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్ యూత్ కి తెగ నచ్చేశాయి. ఇలా 2000 సంవత్సరంలో బద్రి, 2001లో వచ్చిన ఖుషి సినిమాలు పవన్ కళ్యాణ్ ని ఒక స్టార్ హీరోగా చేశాయి. ఇలా తాను చేసిన సినిమాలు వరుస హిట్ అవడంతో మంచి పేరు వచ్చింది. తెలుగు ప్రజలకి చిరు తమ్ముడిగా కాకుండా పవన్ కళ్యాణ్ మన కొత్త హీరో అని అప్పటి యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ ని తెచ్చుకున్నారు. ఇక ఖుషి సినిమా తరువాత 2 ఏళ్ల సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్ లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. మళ్ళీ తన ఫ్యాన్స్ కోసం సినిమాలు చేయాలి అని తానే డైరెక్టర్ గా కథ రాసుకుని తీసిన సినిమా జానీ. తాను ఎన్నో అంచనాలతో డైరెక్ట్ చేసి తీసిన అనుకున్నంత ఆదరణ రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు తనకి ఎంతో నష్టం వచ్చింది.
ఇలా తాను చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, 10 ఏళ్ల పాటు ఒక హిట్ రాకపోయినా ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు అయితే సినిమాలు ఆపేసి ఏదైనా వేరే పని గాని వ్యాపారం గాని చెయ్యాలి అనుకున్నారు. కానీ మళ్ళీ తన ఫ్యాన్స్ కోసం వచ్చి సినిమాలు తీశారు. ఇలా బాలు, బంగారం, తీన్మార్, పంజా లాంటి సినిమాలు వరుస ఫ్లాపులతో ఫ్యాన్స్ ని నిరాశపరిచినప్పటికీ యూత్ లో ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా ఫ్యాన్స్ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తాడని, మంచి హిట్ కొడతాడని ఆశతో ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉండేవారు. అప్పుడే ఫ్యాన్స్ కి కడుపు నిండిపోయేలా ఎన్నో ఆశలతో 10 ఏళ్లు ఎదురు చూస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చారు. ఇలా 10 ఏళ్లు ఫ్లాప్స్ వచ్చినా తన ఫ్యాన్స్ కోసం అలాగే నలుగురికి సేవ చెయ్యాలి అనే ఉద్దేశంతో సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి మరింత సేవలతో ప్రజలకి దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతో అప్పటికి తన అన్నయ్య చిరంజీవి గారు 2009లో మొదలుపెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కూడా చేరారు. ఇలా పార్టీలో యువరాజ్య సంఘంలో ప్రెసిడెంట్ గా కూడా చేశారు. కానీ పార్టీకి ప్రజల నుండి ఏమాత్రం ఆదరణ లేకపోవడం వల్ల చిరు గారికి ప్రజారాజ్యం పార్టీ పట్ల నమ్మకం పోయి కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇలా కలపడం పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయమైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. తనకు విరుద్ధంగా ఎవరు ఏం చేసినా సరే అస్సలు సహించరు. ఆఖరికి తన సొంత అన్నయ్య అయినా సరే తాను నమ్మిన దానికే కట్టుబడి ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు తన అన్నయ్య చేసిన పనికి గాను ప్రజారాజ్యం పార్టీ నుండి బయటికి వచ్చేశారు. ఇలా బయటికి వచ్చేసి తానే ప్రజలకి మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు. అలా 2014 ఎలక్షన్స్ లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఇక దాని తర్వాత 2019 ఎలక్షన్స్ లో తానే స్వయంగా పోటీ చేశారు. ఆ సమయంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎంతగానో యువత తరపున ప్రజలలో మంచి ఆదరణ వచ్చినప్పటికీ ఆ ఎన్నికలలో జనసేన పార్టీ ఘోరంగా ఓటమి పాలు అయ్యింది. అప్పుడు కొంతమంది రాజకీయవేత్తలు ప్రజలు హాయిగా సినిమాలు చేసుకోకుండా రాజకీయాలు ఎందుకు నీకని హేళన చేశారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రజలకి మంచి చేస్తే చాలని, వచ్చే ఎన్నికలలో మళ్ళీ వస్తా అని, ఒకవేళ ఎన్నికలలో కూడా గెలవకపోతే నిరంతరం ప్రజల కోసం వాళ్ళకి సహాయం చేయడం కోసం నేను ఇప్పుడు ఉంటానని చెప్పారు. ఇలా ఎందుకంటే తాను ఎన్నికలలో ఓడిపోయినా సరే డబ్బులు, మద్యం వంటివి ఏమీ పంచమని, కావాలంటే మా పార్టీని, మా సిద్ధాంతాన్ని నమ్మి ఓటు వేయండి అని చెప్పిన నిఖార్సైన నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఇలా ఓడిపోయినా కానీ ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు తోటివారికి కష్టం వచ్చినా ఈయన ముందు ఉంటారు. సో ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారో, అసలు ఎవరు సీఎం గా ఉంటే ఆంధ్ర ప్రజలకు మంచి జరుగుతుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ శ్రీ సైనింగ్ ఆఫ్.